నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. యాదగిరిగుట్ట వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం. గట్కేసర్ దగ్గరలో వరంగల్ హైవేపై బ్రేకులు ఫెయిల్ అయి పల్టీ కొట్టిన డీసీఎం. ప్రమాదంలో పలువురికి గాయాలు. యూపీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం. సెక్టార్ 5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు. కెమికల్ రసాయన పరిశ్రమల నుంచి వెదజల్లే వాయువు నీటి కాలుష్యం వల్ల నష్టపోతున్నాం. ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామంలో టెంట్ వేసుకొని నిరాహార దీక్షకు దిగిన అంతమ్మగూడెం గ్రామస్తులు. మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సీఐ ప్రభాకర్ రావు ప్రమాదాల నివారణ అవగాహన, జాతీయ రహదారిపై ఆటోలు, మోటార్ సైకిళ్లు, ఇతర వాహనాలను ఆపి డ్రైవర్లకు అవగాహన కల్పించారు. సీఐ సిహెచ్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ పొగమంచు మాటున ప్రమాదం పొంచి ఉందన్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లపై పొగమంచు ఏర్పడడం వల్ల ప్రయాణం ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని తెలిపారు. లక్షలు ఖర్చు పెట్టి వాహనాలు కొనుగోలు చేస్తారు. వేలకు వేలు పెట్టి సెల్ ఫోన్లు కొని వాటికి అందమైన పోచులను పెట్టుకుంటారు. కానీ నిండు జీవితానికి భద్రత కల్పించే ప్రాణాలు కాపాడే తలకు హెల్మెట్ ధరించకపోవడం బాధాకరమని అన్నారు. అలాగే ఆటోలు పరిమితిని మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, కోతలకు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే అనేక మంది ప్రాణాలు కోల్పోవడం మనమందరం గమనిస్తూనే ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చౌడయ్య, సిబ్బంది పాల్గొన్నారు. మీ ప్రతి మొబైల్ చూపించండి. పోస్ట్ చేసుకున్నారు కదా, పగలకూడదని. మీ లైఫ్ కదా, తలకాయ పగలుతుంది. హెల్మెటే కదా కొనుక్కోమంటున్నాము. మీ సెక్యూరిటీ కోసమే, మా కోసం, మా టైం అంతా వెయిట్ చేసుకొని మీకోసమే చెప్తుంది. మీ అందరి కోసం కలకలం రేపిన రొయ్యల వ్యాపారి కిడ్నాప్ కేసు ఛేదించిన భీమవరం పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలకలం రేపిన రొయ్యల వ్యాపారి కిడ్నాప్ కేసును చాకచక్యంగా ఛేదించిన భీమవరం పోలీసులు డీఎస్పీ జయసూర్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ భీమవరానికి చెందిన విశ్వనాథుని వెంకట సత్యనారాయణ అనే రొయ్యల వ్యాపారి గత కొంతకాలంగా వ్యాపారంలో నష్టపోయి అనేక మంది దగ్గర అప్పులు చేసి తీర్చకపోవడంతో కొందరు వ్యక్తులు అతనిని కిడ్నాప్ చేసి అనంతపురంలోని ముద్దాయి స్నేహితుని వద్ద సెటిల్మెంట్ తీసుకువెళ్లి అతను తీసుకున్న డబ్బుకి అసలు వడ్డీ మొత్తం కలిపి 10 కోట్ల డబ్బు ఇవ్వాలని కోరగా బాధితుడు భీమవరం వెళ్లి తన ఆస్తులు అమ్మి ఇస్తానని చెప్పడంతో కిడ్నాపర్లు తిరిగి భీమవరం తీసుకురాగానే వారికి పథకం ప్రకారం పట్టుకోవడం జరిగిందని, మొత్తం నిందితులు 12 మందికి 9 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3 కార్లు, 9 సెల్ ఫోన్లు, 1 డైరీ, 1 వాకీటాకీ, 1 కత్తి, 3 హాక్ స్టిక్స్, 3 క్రికెట్ వికెట్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని, త్వరలో మిగిలిన 3 అరెస్ట్ చేయడం జరుగుతుందని, ఇదంతా ఆర్థిక లావాదేవీల వల్ల జరిగిందని, వీరిపై వివిధ సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 16/1/2025 తారీఖు సుమారు మధ్యాహ్నం 12 గంటలకి మన భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్, టౌన్ రైల్వే స్టేషన్ దగ్గరలో భీమవరం 1 టౌన్కు సంబంధించిన విశ్వనాథన్ వెంకట సత్యనారాయణ, తండ్రి లక్ష్మీనారాయణ, వయసు 52 సంవత్సరాలు అనే అతన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 4 బీఆర్వి కారులో వచ్చి కిడ్నాప్ చేశారని ప్రాథమిక సమాచారం అందింది. దాని మీద వాళ్ళ కొడుకైన విశ్వనాథన్ సాయినాథ్ అనే అతను రిపోర్ట్ ఇస్తే దానిపై క్రైమ్ నెంబర్ 25/2025 కింద కిడ్నాప్ కేసు కట్టడం జరిగింది. జరిగిన తర్వాత అసలు ఇతను విశ్వనాథ్ సత్యనారాయణ అనే అతను వెంకట సత్యనారాయణ ఏం చేస్తాడు ఏంటి అన్నది ముందు వెరిఫై చేస్తే అతను ప్రజల దగ్గర నుంచి బయట కమిషన్ వ్యాపారం చేస్తాడని, అలాగే ప్రాన్స్ బిజినెస్ చేసేవాడిని ఇంతకు ముందు. అలా కోట్ల రూపాయలు చాలామంది దగ్గర ఇలాగా అప్పుగా తీసుకుని
అతను బిజినెస్ చేశాడని, ఈ మధ్యకాలంలో కోవిడ్ సమయంలో అతనికి సరిగ్గా బిజినెస్ జరగక కోట్ల రూపాయల అప్పులు ప్రజల దగ్గర భీమవరం ప్రజలకు ఇవ్వాలని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో గత 2-3 సంవత్సరాల నుండి కూడా చాలామంది పెద్ద మనుషుల దగ్గర ఈ యొక్క సెటిల్మెంట్ గురించి ఈ ప్రజల తను విశ్వనాథ్ సత్యనారాయణ ఇవ్వాల్సిన వ్యక్తులు అందరూ కూడా సెటిల్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం వంటకు సంబంధించిన సోమిశెట్టి ఆర్కే ప్రసాద్, అలాగే ఇన్నమూరి లక్ష్మీ వెంకట మల్లికార్జున్ సురేష్ బాబు అనే వీళ్ళకి కూడా దాదాపు 3 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు 2020లో ఈ అమౌంట్ని అతనికి ఇచ్చి ఉన్నారు ఇది వడ్డీకి. ఆ క్రమంలో అప్పటి నుంచి కూడా వాళ్ళు వడ్డీకి ఇవ్వకపోగా అసలు కూడా ఇవ్వడం మానేశాడు. దీనికి సంబంధించి పెద్ద మనుషుల సమక్షంలో చాలా కాలం నుంచి సెటిల్మెంట్ జరిగింది. ఆ క్రమంలో ఇతను డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండేసరికి ఈ ఇద్దరు సోమిశెట్టి ఆర్కే సత్యప్రసాద్, ఇన్నమూరి లక్ష్మీ వెంకట మల్లికార్జున సురేష్ అని ఇద్దరు కూడా అనంతపురానికి సంబంధించి ఆశీష్ అనే వ్యక్తిని, ఫ్రెండ్ అతను ఆశీష్ అనే వ్యక్తిని కలిశారు. అతను కాకతీయ రెస్టారెంట్ అనంతపూర్లో నడుపుతున్నాడు. అతను ఒక రియల్టర్ కమ్ సెటిల్మెంట్ హోల్డర్ అయిన లోకేష్ అనే అతని దగ్గరికి, అనంతపురం అనే అతని దగ్గరికి తీసుకువెళ్తే అతను తను కిడ్నాప్ చేసి ఎవరైతే విశ్వనాథ్ సత్యనారాయణ కిడ్నాప్ చేసి డబ్బులు ఎవరు సెటిల్మెంట్ చేస్తానని వాళ్ళు దాని గురించి ఒప్పుకుని ఈ క్రమంలో వాళ్ళకి విశ్వనాథుని సత్యనారాయణ కిడ్నాప్ చేయడానికి ముందుగా 15వ తారీఖునే ఆ లోకేష్ అనే అతను, ఆశీష్ అనే అతను ఇద్దరు కూడా అరవ భగవాన్ ఎలియాస్ యోహాన్, అలాగే బాల నాగేంద్ర బాబు, బుక్కే దివాకర్ నాయక్, మనగాల హరికృష్ణ, బోయే రాము, మెగావత్ చరణ్ అనే వాళ్ళను ముందుగానే ఒక ఇన్నోవా కారు, అలాగే హోండా డిఆర్వి కారులో ముందు 15వ తారీఖే పంపించి ఆ ఇంటిని రక్కీచేసి ఎవరైతే కిడ్నాప్ చేయబడ్డ విశ్వనాథుని అని వెంకట సత్యనారాయణ ఇంటిని రక్కీచేసి వాళ్ళు రైల్వే స్టేషన్కి బయలుదేరుతుండగా దీనిలో కిడ్నాపర్స్లో ఒక వ్యక్తి వెనక 2 వీలర్లో ఫాలో అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ని ఫోన్ ద్వారా వీళ్ళకి అందజేసిన తర్వాత దీనిలో ఉన్న వ్యక్తులు యోహాన్, అరవ భగవాన్ ఎలియాస్ యోహాన్, బాల నాగేంద్ర బాబు, బుక్కే దివాకర్, మనగాల హరికృష్ణ వీళ్ళందరూ కూడా ముందు డిఆర్వి కారులో వెళ్ళి తను విశ్వనాథ సత్యనారాయణ ఇంటి వెహికల్ వెనకాల వెళ్ళి వాళ్ళు దిగి లోపలికి వెళ్ళిన తర్వాత ఇతను కారు తాళం వేస్తుండగా ఎవరు కిడ్నాప్ చేయబడ్డ అతను కారు తాళం వేస్తుండగా ఈ నలుగురు బలవంతంగా పోలీసులు అని చెప్పి పోలీసులని చెప్పి వాళ్ళందరూ సఫరీ డ్రెస్లో ఉండడం పోలీసులు అనుకున్నారు. ఈ వాకీ టాకీని ముందు పెట్టుకుని పోలీసులు అనేది భ్రమించేసి బలవంతంగా ఆ డిఆర్ఏ కారులో ఎక్కించుకుని కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతని కారు మార్చి ఇన్నోవాలు ఎక్కించుకుని వీళ్ళందరూ కూడా అనంతపురం తీసుకెళ్తారు. ఈ క్రమంలో పోలీసులు వెంటనే టెక్నికల్ ఇన్పుట్స్ అన్నీ మనం యూజ్ చేసి అసలు ఎవరు ఇచ్చారు, ఎలా వెళ్ళారు అని మనం వారి యొక్క వెళ్ళిన పాత్ని అంతా ఎంక్వైరీ చేసి వాళ్ళ టోల్ ప్లాజాస్ అని చెక్ చేస్తే వాళ్ళు పలానా రూట్లో వెళ్ళారని తెలిసింది. అలాగే కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ దాని యొక్క టెక్నాలజీ వాడి వీళ్ళు ఎక్కడ ఉన్నారో వెరిఫై చేసి వీళ్ళందరినీ కూడా ట్రాక్ చేసింది. వాళ్ళు ట్రాక్ చేసి మళ్ళీ వాళ్ళు అక్కడ ఇతని అనంతపూర్లో తీసుకెళ్ళిన తర్వాత ఇతను బెదిరించి ఇతను 10 కోట్ల రూపాయలు దీనికి సంబంధించిన వడ్డీతో సహా 10 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తే థ్రెట్లో దాని మీద వాళ్ళు ఒప్పుకుని భీమవరం వస్తే కనుక నేను మా ఆస్తులు అవి ఉన్నాయి, ఆస్తులు అమ్మి డబ్బులు ఇస్తానని చెప్తే వాళ్ళు మళ్ళీ ఒక 3 కార్లలో ఒక ఫార్చునర్, ఒక బిఆర్ ఏదైతే ఇంతకుముందు కిడ్నాప్ బిఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నెట్వర్క్స్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఐఎంఏ హాల్లో విలేకరుల సమావేశాన్ని వైద్యులు నిర్వహించారు. ప్రభుత్వం నుండి క్లెయిమ్స్ రానందున అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఈ నెల 10వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్సను నిలిపివేస్తామని తెలిపారు. సేవలను నిలిపివేయడానికి కారణాలు తెలుపుతూ ఆసుపత్రులు వారి కన్సల్టేషన్ మొత్తాలను మరియు
జీతాలను చెల్లించలేనందున కన్సల్టెంట్లు పని చేయడానికి ఇష్టపడరు అని, గత 6 నెలలుగా ఆసుపత్రులు తమ మొత్తాన్ని చెల్లించలేకపోయినందున సరఫరాదారులు తమ సరఫరాలను నిలిపివేశారు అని, ఈ ప్రాతినిధ్యంలో మా ప్రతిపాదనలు ఆరోగ్య మంత్రికి, ఆరోగ్యశ్రీ సీఈఓకు కూడా ఫిర్యాదు చేశామని వైద్యులు తెలిపారు. వారి 4 ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశామని వైద్యులు అన్నారు. 10వ తారీఖు నుంచి ఆవశ్యక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను విత్హోల్డ్ చేయడం అనేది జరుగుతోంది. ప్రధాన డిమాండ్స్ ఇందులో ఏంటి అంటే, ఏకపక్షంగా ఉన్న మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎప్పుడు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ద్వైపాక్షికంగా ఉంటుంది. చిన్నగా 11 పేజీల ఎంఓయూ ఉంటుంది. మీరు 74 పేజీల ఎంఓయూతో హాస్పిటల్స్ పై చాలా రకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వబడుతున్నాయి. రెండవది రివిజన్ ఆఫ్ ప్యాకేజెస్. ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన నాటి నుంచి ఇవాళటి వరకు, అనగా 2008 నుంచి 2024 వరకు అదే రేట్స్లో సర్వీసెస్ ఇవ్వడం అనేది జరుగుతోంది. దాన్ని ఈ ప్రభుత్వం కొంచెం మెరుగుపరుస్తూ రివిజన్ అనేది మొదలుపెట్టింది. ఆ ప్రివిజన్ ప్రాసెస్ ఏదైతే మొదలుపెట్టిందో అందులో తీవ్రంగా తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఎక్కువగా ఆరోగ్యశ్రీ సేవలు డిస్ట్రిక్ట్స్లో ఇస్తాయో వాటికి తీవ్ర నష్టం అనేది జరుగుతోంది. అది కాకుండా దాన్ని కంప్లీట్ చేయాలన్నది రెండవ డిమాండ్. మూడవది పేరుకుపోయిన బకాయిలు ఏవైతున్నాయో చాలా ఇబ్బందికరంగా హాస్పిటల్స్కు తయారయ్యాయి. జీతభత్యాలు ఇవ్వాలనే కానీ, వచ్చిన కన్సల్టెంట్స్కు మనీ ఇవ్వడమే కానీ, లేకుంటే వచ్చే వెండర్స్కు ఏదైతే హాస్పిటల్ సప్లైస్ ఉన్నాయో వాళ్లకు బకాయిలు చెల్లించడమే కానీ, ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతున్నందుకు పాత బకాయిలు చెల్లిస్తూ ఇప్పటి నుంచి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ సరళీకృతం చేస్తూ రెగ్యులర్గా వచ్చే విధంగా చేయాలని. ఇంకొకటి ఏంటంటే, 4వ ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఆరోగ్యశ్రీ అనేది పేదవాడికి ఉన్న పథకము. పేదవాడు అనేవాడు మన డిస్ట్రిక్ట్స్లో ఉన్నాడు. డిస్ట్రిక్ట్స్లో మేమందరము ఈ సర్వీసెస్ యథావిధిగా కొనసాగిస్తూ, మాకు ఇబ్బందులు జరిగినా కూడా మేము సర్వీసెస్ కొనసాగిస్తూనే ఉన్నాము. ఈ హాస్పిటల్స్కు ప్రాధాన్యత ఇస్తూ ఈ ముందు కూడా కొంత ప్రిఫరెన్షియల్గా బకాయిలు హాస్పిటల్స్కు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 368 హాస్పిటల్స్ ఎంపానల్ అయ్యండి. మొన్న ఇచ్చిన 100 కోట్ల బకాయిలతో దగ్గర ప్రతి హాస్పిటల్కు 9 నుంచి 10% పైసలు వచ్చాయి. దాని అర్థం ఏంటి అంటే అనదర్ 90% అమౌంట్ రావాలి. సో దగ్గర మా అంచనా మేరకు దిస్ విల్ బి సమ్వేర్ బిట్వీన్ 900 to 1000 crores. దగ్గర 18 to 20 months ఈ పేమెంట్స్ అనేది రావటం లేదు. సో వాటితో కూడా హాస్పిటల్స్కి ఇబ్బంది జరుగుతుంది. 9వ తారీఖు గౌరవనీయులు సిఇఓ గారు సంప్రదింపులకు పిలిచారు. వాటిలో మాట్లాడారు. వాటికి మాకు కావాల్సిన ఇవేంటి అనేది కూడా వారికి సూచించాము. మళ్ళీ అదేవిధంగా 11వ తారీఖు 12వ తారీఖు ఆదివారం రోజు కూడా వారితో మళ్ళీ సంప్రదించడం అనేది జరిగింది. వారికి మళ్ళీ అదే విధంగా తను చెప్తున్నాడు. బట్ మాకేంటి అంటే ఇదివరకు గత 8 ఏళ్లుగా ప్రతిసారి ఇదే జరుగుతుంది. 100 కోట్లు ఇవ్వడము, వాళ్ళు ఇస్తాను అన్న హామీ కొద్ది మేము వెనుకకు తగ్గడము, మళ్ళీ అదే పరిస్థితిలో ఉండడం. ఇది కాదు. ఒక స్ట్రాంగ్గా ముందుకు వెళ్లే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లాలన్న సూచన వారికి. ఖమ్మంలో ఎస్సీ వర్గీకరణపై మేధావుల సదస్సు. ఈ సదస్సులో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతున్న అవునూరి మధు. వర్గీకరణ ఇవాళ బలపరచడం కాదు, ఈ వర్గీకరణ అనేటువంటి ఒక విషయం ఏదైతుందో దాని ఎడల ఒక రాజకీయపరమైనటువంటి ఒక వైఖరిని మొదటి నుంచి కలిగి ఉన్నారు. ఈ వెనకబడ్డటువంటి ఒక వర్గాల కోసం, ఈ దళితులు, ఆదివాసీలు, గిరిజనులు ఎవరైతున్నారో ఈ వర్గాల కోసం రక్తాన్ని చిందించినటువంటి పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. కాబట్టి ఈ వర్గీకరణని సంపూర్ణంగా బలపరుస్తున్నాం. ఈ వర్గీకరణ కోసం గతంలో ఉద్యమాలు చేశాం, రేపు భవిష్యత్తులో కూడా ఉద్యమాలు చేస్తాం.
ఈ ఉద్యమాలు చేసేటువంటి వారికి సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తూ అందులో భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇక ఎస్సీలు 2 వర్గాలు గొడవ పడుతున్నాయి, వివాదపడుతున్నాయి. ఈ వివాదానికి స్వస్తి చెప్పాలని చెప్పి ఇట్లాంటి గొడవలకి పూనుకోవద్దని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ గొడవంతా ఎలా కనపడుతుంది, ఎలా ఉన్నదంటే నేను వేయబోయేటువంటి పచ్చల కూరను నువ్వు కొనబోయేటువంటి దున్నపోతు తిన్నదన్నట్టుగా వీరి వివాదం ఉంది. అట్లాంటి వివాదాలకి స్వస్తి పలికి ఎస్సీ వర్గీకరణ వెనుకబడ్డటువంటి వర్గాలలో ముఖ్యంగా దళితులు ఎవరైతే మాదిగలు ఎవరైతే ఉన్నారో వారికి అవసరం దాన్ని బలపరచాలి. ఇక ఎస్సీ వర్గీకరణలో వెనకబడినటువంటి ముఖ్యంగా ఎస్సీలలో గోండు జాతి ఉన్నది. ఆ గోండు జాతిని బలపరిచేటువంటి వైపు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఇట్లా ఈ దీనికి మద్దతు తెలియజేయటం కాదు, ఇది పోరాటాల పోరుగడ్డ క్రమం. ఇట్లాంటి గడ్డలో మనం గతంలో ఇట్లాంటి వర్గాల ఎడల స్పష్టమైనటువంటి వైఖరి కలిగి ఉన్నాం. కానీ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఘటనలు పరిణామాలు చూస్తే వేరువేరుగా కొంత పద్ధతులలో ఉన్నాయి. ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఒక వర్గాన్ని బలపరచడం, మరొక దగ్గరికి పోయినప్పుడు మరొక వర్గాన్ని బలపరచడం, ఇవాళ వనభోజనాల పేరుతోటి జనభోజనాల పేరుతోటి ఈ గడ్డ మీద జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని మనందరం ఆలోచించాలి. ముఖ్యంగా వెనకబడినటువంటి వర్గాన్ని బలపరిచేటువంటి వైపు మీరందరూ ఆలోచిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. అట్లాంటి వైపు ఎవరు కూడా పూనుకోవద్దనేటువంటి చెప్పి కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో V5 క్యాలెండర్ను ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా V5 యాజమాన్యానికి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. సార్ కొద్దిలో ఓకే. వైరా నియోజకవర్గ ప్రజలకి, ఉమ్మడి జిల్లాల ప్రజలకి, తెలంగాణ ప్రజానికానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ V5 యాజమాన్యానికి, V5 టీవీ ప్రేక్షకులకి, V5 సిబ్బందికి, ప్రజాస్వామ్య దేశంలో, ఈ రాష్ట్రంలో, దేశంలో, ఈ నియోజకవర్గంలో, జిల్లాలో ప్రభుత్వ పరంగా ప్రజలకి తెలవాల్సిన దాంట్లో, ప్రజలకి రావాల్సిన దాంట్లో, ప్రభుత్వం చేస్తున్న దాంట్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా సకాలంలో ప్రజలకు అందించే దాంట్లో V5 టీవీ న్యూస్ ముందున్న నేపథ్యంలో భవిష్యత్తులో వారు ఇంకా ముందుండి ప్రజల అభిమానాలు చూరగొనాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మలబార్ జ్యువెలర్స్ వారు తెలంగాణలో తమ 15వ బ్రాంచ్ను షేక్పేట్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణలోనే అతిపెద్ద మలబార్ స్టోర్గా ఈ స్టోర్ను ఏర్పాటు చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు ఎంతైతే బంగారం కొంటారో అంతే బరువు వెండి ఉచితంగా ఇస్తున్నట్లు షాప్ యాజమాన్యం తెలిపారు. అధిక మొత్తంలో వెరైటీలు ఈ స్టోర్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. इनाग्रेशन पे आए मेरे कारपोरेटर साहब और हमारे सिद्धार्थ भाई और मेरे पूरे स्टाफ पूरों को मुबारकबाद देते हैं। आज मेरा जुबली संस्था में बहुत बड़ा शोरूम है। ये शोरूम इतना अच्छा सेंटर में ये ओपन हुआ और मैं गोल्ड शॉप बोल के बोले कर इनाग्रेशन में छोटा शॉप बोल के एक्चुअली आया तो आगे देखो तो इतना बड़ा शोरूम, बहुत खुशी की बात है। वो भी हमारे ग्लोबल संस्था में
कस्टमर्स को अब जो बहुत खुशी की बात है, मेरे हाथ से 5 से 6 कस्टमर्स को आज गोल्ड का सेल हुआ सो बहुत खुशी की बात है। और आगे भी और अच्छा करना है, हमारा सपोर्ट भी रहता है डिफरेंट नेशंस में, ऐसा और आगे तरक्की करना होगा के लिए हमारे our biggest factory in Hyderabad, Maheshwar, it is going to be able to give employment around 2,600 total employment. It is going to launch another 2 months of time. We will be able to launch this in Maheshwar. This Torifani store will be able to give the best customer experience to their customer or beloved customer with beautiful range of production. We have plain gold, we have diamond, we have platinum, silver, and all the categories also brands like Prussia, Vera, Ethnics, Startup Zord, all the categories of product we have displayed here. We also have silver, gold, sells all the product. Certain promises what we deliver when we are selling the product. This like 100% transparency. మునుగోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ పీడిత నియోజకవర్గమని, ఫ్లోరైడ్తో పాటు కంటి సమస్యలు ఎక్కువని, కంటి సమస్యల వల్ల సొంత పని చేసుకోలేక ఇక్కడ ప్రజలు కుంగిపోతున్నారని, అటువంటి వారికి ఉచితంగా వైద్యం అందించి, ఉచితంగా ఆపరేషన్లు చేయించి, కనుచూపు మెరుగయ్యేంత వరకు విడతల వారీగా డాక్టర్లతో సమీక్ష చేయించి మందులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. 7 మండలాలు, మున్సిపాలిటీలు కలుపుకొని ప్రతి నెల ఒక ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించేలా 9 నెలలు ప్రణాళికలు రూపొందించామని, ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాలలో కంటి సమస్యలు ఉన్న వాళ్ళు చూయించుకోవాలని నియోజకవర్గం ప్రజలను కోరారు. దాంట్లో భాగంగానే మునుగోడులో మొదటి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, 1000 నుంచి 1200 మంది వరకు ఈ శిబిరంలో వైద్యం చేయించుకునేలా ఏర్పాటు చేశామన్నారు. సామాజిక సేవ చేస్తున్న శంకర కంటి ఆసుపత్రికి ఫీనిక్స్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. శంకర ఐ హాస్పిటల్ వాళ్ళు సహకారంతో వాళ్ళ నేతృత్వంలో ఒక మెగా ఐ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఫినిక్స్ సంస్థ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ సహకారంతో, అదేవిధంగా మా మదర్ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా సహకారం, అందరం కలిసికట్టుగా ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా, ఒంగోలు నియోజకవర్గం అందరూ కూడా చాలా విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళిపోయి, చాలామంది ఎంతోమంది వృద్ధులు వాళ్ళకి అవేర్నెస్ లేక వృద్ధాపంలో చిన్న చిన్న సమస్యల్ని టైంకు మనం డయాగ్నైజ్ కాకపోవడం వల్ల వాళ్ళు కళ్ళుపోతున్న వాళ్ళు 60 నుంచి 60 ఏళ్ళ పైబడి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ముందే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా, మోకాళ్ళ నొప్పులు, రకరకాల నొప్పులు ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్ రావాలి. తొందరగా 40 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా 60-70 ఏళ్ళ వయసులో వాళ్ళు నాకు కనబడతారు ఇక్కడ. అందులో వాళ్ళకు ఈ ఐ ప్రాబ్లం ఉండేసరికి అది ఇంకా వాళ్ళని కుంగదీస్తుంది. 80 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 50 ఏళ్ళు 55 ఏళ్ళకి వాళ్ళ కంటిచూపు పొరబడిపోయి వాళ్ళ సొంత పనులు కూడా వాళ్ళు చేసుకోలేక ఇబ్బందుల పాలై, వాళ్ళని చూసుకోవడం లేక, అవేర్నెస్ లేక వాళ్ళు చాలా దుర్భరంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కాబట్టి గ్రామాల్లో ఉన్న ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా ఒక అసెంబ్లీలో, మునుగోడు అసెంబ్లీలో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ శంకర నేతృత్వంలో, హాస్పిటల్ నేతృత్వంలో ట్రీట్మెంట్ ఇప్పారన్న లక్ష్యంతో ఈరోజు మేము మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో చాలామంది యువకులు, ఎంతోమంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళ గ్రామాల్లో ఈ కంటి సమస్యలతో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ బస్ సౌకర్యం కూడా వాళ్ళే కల్పించారు. కాబట్టి అందరి సహకారంతో ఇక్కడికి మునుగోడు తీసుకొని వచ్చి ఈరోజు ఇప్పుడు అందరినీ చెకప్ నడుస్తుంది. ఇప్పుడు సాయంత్రంలోగా ఎవరికైతే క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని, ఇంకా ట్రీట్మెంట్ ఫర్దర్గా సర్జరీ చేయాలని వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కు వాళ్ళ బస్సుల్లోనే వాళ్ళ ఖర్చుతో తీసుకుపోయి ఈరోజు రేపు అక్కడే ఉంచుకొని మొత్తం 3 డేస్లో మొత్తం ట్రీట్మెంట్, భోజనము, రవాణా సౌకర్యము, అక్కడ ఉండే వసతి, నివాసం అన్నీ వాళ్ళే ఇస్తారు. ప్రతి పేషెంట్ మీద దాదాపు 40,000 రూపాయల ఖర్చు వస్తుంది. మొత్తం స్వచ్ఛందంగా ఉచితంగా ఎంతోమందికి సేవ చేయడం అనేది నిజంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా. చుక్కపల్లి సురేష్ గారు మా మిత్రులు ఫినిక్స్ సంస్థ చైర్మన్, ఒకప్పుడు చాలా పెద్ద సంస్థ నడిపారు. ఈరోజు
స్వచ్ఛందంగా సామాజిక దృక్పథంతో సురేష్ గారు, వాళ్ళ కుమారుడు అవినాష్ గారు ఎంతో ముందుకొచ్చి ఈ పేద ప్రజలకు సేవ చేస్తామని వస్తే మా మదర్ పెరిగిన ఫౌండేషన్తో కలిపి మేము ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో పాల్గొని దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ మునుగోడు నియోజకవర్గంలో 7 మండలాలు 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ ఒకటి. ఇప్పుడు జనవరిలో ఇక్కడ, ఫిబ్రవరి చండూరు మున్సిపాలిటీ, ఆ తర్వాత చండూరు మండలం, తర్వాత గట్టుపల్లి, ఈ విధంగా ప్రతి నెలకు ఒక మెగా క్యాంప్ నిర్వహించడమే కాక ఈ రోజు ఐడెంటిఫై అయిన ప్రాబ్లమ్స్ అయినా ఎవరైతే మెడికల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరమో, ట్రీట్మెంట్ అంటే ఈరోజు ఏదో క్యాంప్ పెట్టేసి మందులు ఇచ్చిపోవడం కాదు, ఫర్దర్గా సెకండ్ చెకప్, థర్డ్ చెకప్, సర్జరీ చేయడం, మెడిసిన్స్ వాడడం, 100% వాళ్ళ కనుచూపు మంచిదయ్యేంత వరకు వాళ్ళని ట్రీట్మెంట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది తప్పితే ఏదో ఇది పైన మనం ఐ క్యాంప్ పెట్టిన ఈరోజు వచ్చిపోలేదు. ఇది కనీసము ఈ 9. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం. గట్కేసర్ దగ్గరలో వరంగల్ హైవేపై బ్రేకులు ఫెయిల్ అయి పల్టీ కొట్టిన డీసీఎం. ప్రమాదంలో పలువురికి గాయాలు. యూపీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం. సెక్టార్ 5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు. కెమికల్ రసాయన పరిశ్రమల నుంచి వెదజల్లే వాయువు నీటి కాలుష్యం వల్ల నష్టపోతున్నాం. ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామంలో టెంట్ వేసుకొని నిరాహార దీక్షకు దిగిన అంతమ్మగూడెం గ్రామస్తులు. మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.